పేరు ఎం మసూదన్ రావు. ఎంపీపీఎస్ కోడితీర్థం పాఠశాలలో హెచ్ఎంగా చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే నిన్న జరిగిన సంఘటన ఏంటంటే ఈ పాఠశాల కార్యక్రమాల్లో వివిధ రకాలైన యాప్లు పెట్టి ఉపాధ్యాయులు చాలా మానసికంగా హింసిస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఈ యాప్లు భారం తట్టుకోలేక చాలామంది ఉపాధ్యాయులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ యాప్లు బాత్రూమ్ ఫోటోస్ అనేసి, మిడ్ డే మీల్స్ అనేసి, అటెండెన్స్ యాప్లు అసలు కరెక్ట్గా పనిచేయాలి. నిన్న మొన్న కూడా అటెండెన్స్ యాప్లు అనేది సరిగ్గా పనిచేయాలి. అలాగే నిన్న ఇంకొక పిడుగు లాంటి వార్త ఏం చెప్పారంటే ఉదయాన్నే 6 సంవత్సరాల పిల్లకాయలు తీసుకొని 6 గంటలకల్లా ఉదయాన్నే వచ్చి యోగా చేయించాలనేటువంటి కార్యక్రమం పెట్టారు. ఖచ్చితంగా చేయించాల్సిందే అని చెప్పి ఆఫీస్ నుంచి ఫోన్లు రావడం జరిగింది. దీని మీద మేము చాలా ఇబ్బందికి గురయ్యాం. ఎందువల్లంటే చిన్న బిడ్డలు, పసి బిడ్డలు, 6 సంవత్సరాల పిల్లలు, 7 సంవత్సరాల పిల్లలు వాళ్ళు స్కూళ్ళకే 9-9:30కి వస్తుంటే వీళ్ళు 6 గంటలకల్లా తీసుకొని వచ్చి యోగాలు చేయించాలా, అటు చేయాలి ఇటు చేయాలంటే ఇది సాధ్యం కాదని చెప్పి కలిసి మేము ఎంఈఓ గారికి ఇటువంటి పరిస్థితుల్లో ఈ యాప్లతోటి వీటితోటి మేము విద్యార్థులకు చదువు అందించలేకపోతున్నాం. ఇది చాలా మమ్మల్ని మానసిక వేదనకు గురి చేసింది. ఈ చాలా పాఠశాలల్లో చాలామంది ఉపాధ్యాయులు ఈ యాప్ల వల్ల విద్యార్థులకు సరైనటువంటి విద్యను అందించలేకపోతున్నారు. కాబట్టి ఈ యాప్ల భారాన్ని తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో మేమేం చేసామంటే నేను సొంతంగా ఆలోచించాను. ఏం చేయాలంటే మనం ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి దీన్ని ప్రశ్నించడం కంటే ఈ ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి బయటికి వెళ్ళి మనము ఈ విద్యాశాఖలో జరిగేటువంటి ఈ లోటుపాట్లన్నీ ప్రశ్నిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను వాలంటరీ రిటైర్మెంట్కి స్వచ్ఛంద పదవీ విరమణను ఎంఆర్సీలో మండల్ రిసోర్స్ సెంటర్ ఆఫీస్లో ఇవ్వటం జరిగింది. తదనంతరం ఏమిటంటే ఎంఈఓ గారు కూడా ఈరోజు వచ్చి విచారించడం జరిగింది. నేను స్వచ్ఛందంగానే పదవీ విరమణకి ఇచ్చానని చెప్పడం జరిగింది. యాప్ల భారం కానీ తగ్గినట్లయితే మేము ఈ వృత్తిలో కొనసాగుతాం. ఇదే విధంగా కానీ మీరు యాప్లు పెట్టి విద్యార్థులు చదువులకు దూరం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఎక్కువ మంది ఈ పాఠశాలలో విద్యను కోల్పోతున్నారు. కాబట్టి ప్రభుత్వం కానివ్వండి, అధికారులు కానివ్వండి పునరాలోచించి ముఖ్యంగా గౌరవ కమిషనర్ ఆఫ్ విద్యాశాఖ ఆయన జూమ్ మీటింగులు పెట్టి ఎంఈఓలకి, డిఈఓలకి వాయిస్ లేకుండా చేసి ఆ సార్ ఏంటంటే చెప్పినదే జరగాలనేటువంటి పదంలో ఉండబట్టి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం కానివ్వండి, అధికారులు కానివ్వండి కొంతవరకు ఆలోచించి యాప్ల భారం తగ్గిస్తే మా లాంటి వారు ఉద్యోగాలు చేయగలము. లేదంటే మేము వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి స్వచ్ఛందంగా వెళ్ళిపోవదలుచుకున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ కారణాలు అంటే ఏంటంటే బలవంతంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి. ఈ యాప్ల బాధ, ఈ యోగా కార్యక్రమాలు ఉదయాన్నే 6 గంటలకి పసిబిడ్డలు తీసుకొని వచ్చి స్కూళ్ళలో వాళ్ళు నిద్ర కూడా లేరు. 6 సంవత్సరాల పిల్లలు, అటువంటి వాళ్ళు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలు వాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా చేయాలనటం వల్ల మేము కొంత మానసికంగా కూడా బాధపడడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించలేమేమో అని చెప్పేసి 29 సంవత్సరాల నుంచి మేము ఈ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ ఈ మధ్య 3-4 సంవత్సరాల నుంచి విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో స్వచ్ఛందంగా పదవికి విరమణ చేస్తూ రాజీనామాను మేము ఎంఆర్సీలో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అటెండెన్స్ యాప్ నిన్న మొన్న 2 రోజులు అంటే ఫేషియల్ అటెండెన్స్ అనేది ఉపాధ్యాయులకి పెట్టుంటారు. సమయానికి వస్తున్నారా, సమయానికి వెళ్తున్నారా అనేటువంటిది. నిన్న ఉదయం మొన్న ఉదయం యాప్లు పనిచేయక దాదాపు 9 గంటల నుంచి 10 గంటల సేపు తిరుగుతూనే ఉన్నాయి స్లోగా. అందువల్ల ఏంటంటే 1 గంట సమయం వృధా అయిపోయింది. తిరిగి స్టూడెంట్ అటెండెన్స్ కూడా దాదాపు 10:30-11 గంటలు పడింది. ఒక పక్క ఈ టెన్షన్లతోటి యాప్లు వేసుకోలేక పిల్లకాయలు వచ్చి మాకు పాఠాలు చెప్పండి సార్, మాకు ఇవి చెప్పండి సార్ అంటుంటే మేము చెప్పుకోలేని పరిస్థితి. ఒకవేళ ఈ యాప్లు వేయలేకపోతే వెంటనే ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయి. ఒకవేళ బాత్రూమ్ ఫోటోస్ పెట్టకపోతే జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి కూడా గతంలో మాకు ఫోన్లు వచ్చేది. ఈ విధంగా ఫోన్లు వచ్చి ఎందుకు పెట్టలేదు, ఏం చేయలేదు అని చెప్పేసి ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఈ యాప్లు ఇవే కాదు, ఇంకా రాతకోతలు, గూగుల్ ఫామ్స్ అని చెప్పేసి, అవుట్ ఆఫ్ స్కూల్ అని, చిల్డ్రన్ అనేసి ఇంకా రకరకాలైనటువంటివి కూడా ప్రతి రోజు కనీసం కొన్ని పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల వల్ల మేమంతా ఇబ్బందులు పడుతున్నాం. ఈ యాప్ల భారం తగ్గించి ఉపాధ్యాయులకు మంచి చేయాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.